ఈ ఓఆర్ఆర్ పైన తోడుపల్లి గ్రామం ఓఆర్ఆర్ పైన బిట్వీన్ ఎగ్జిట్ నెంబర్ 15 and 16 పెద్ద గోల్కొండ నుంచి శంషాబాద్ వెళ్ళే క్రమంలో ఒక వెగనార్ వెహికల్లో 7 members, 4 adult and 3 children వీళ్ళు యాదగిరిగుట్ట దర్శనం చేసి రిటర్న్ వచ్చే క్రమంలో ఒక లారీని వెనకాల నుంచి దుగ్గారు. లారీ మొత్తం కంప్లీట్ లెఫ్ట్ సైడ్లో ఆగినట్టు ఉంది. బట్ వెగనార్ వెనకాల నుంచి దుగ్గన్ వల్ల ఆల్ 7 members-లో 6 members ఆన్ ద స్పాట్ చనిపోయారు. తర్వాత ఒక లేడీని సీరియస్ కండిషన్లో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ప్రిలిమినరీ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఏంటంటే లారీ ఆగినట్టు ఉంది కాబట్టి అండ్ కంప్లీట్ లెఫ్ట్ సైడ్లో వచ్చి వెనకాల నుంచి దుగ్గారు కాబట్టి మనం ప్రైమా ఫేసి ఏమనిపిస్తుంది అంటే మేబీ డ్రైవర్ అలసిపోయినట్టు ఉంటారు ఆర్ మెకానికల్ ఫెయిల్యూర్ ఉండొచ్చు. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఎంబీఐ ఇన్స్పెక్షన్లో వెహికల్ కండిషన్స్ అంతా పరిశీలించి ఇన్వెస్టిగేట్ చేసి అట్లాగే డ్రైవర్ది కూడా విసిరా అంతా ప్రిజర్వ్ చేసి దానిలో ఆల్కహాల్ ఏమైనా ఉండొచ్చా లేదా అది మనం ఇన్వెస్టిగేషన్లో ముందు వస్తుంది. ప్రిలిమినరీ చూస్తే కనుక మనకి అలసిపోయినట్టు అనిపిస్తున్నది. అర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి యాదగిరిగుట్ట దర్శనం చేసి రిటర్న్ ఇప్పుడు వస్తే క్రమంలో ఇది ఘటన జరిగినాయి. సో 7 members అందరు ఒకటే ఫ్యామిలీ నుంచి ఉన్నారు. శ్రీనివాస్, శ్వేత, శివ, లస్య ఈ 4 adults. తర్వాత కృష్ణచంద్ర, మాధవ్ అండ్ రిషిత ఈ 3 kids ఉన్నారు. 12-year-old, 8-year-old అండ్ 10-year-old. వీళ్ళు ఎక్కడ సార్, ఏ ప్రాంతం? ఇప్పుడు యాక్చువల్లో వీళ్ళ నేటివ్ వచ్చేసి సిరిసిల్ల, బట్ ఇక్కడ ఉండేది సనత్ నగర్ ప్రాంతంలో ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వస్తున్నారు. అది సీరియస్లోనే ఉన్నారు. మనం షిఫ్ట్ చేసేసాము. పేరు కొదెం శ్వేత. ఇప్పుడు శ్వేతనా లక్ష్యాన ఇద్దరిలో ఒకసారి కన్ఫర్మ్ చేయించాలి. ఇద్దరు లేడీస్లో ఫ్యామిలీ డ్రైవర్ ఆల్సో చనిపోయారు.